నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సాయి ప్రసాద్. జూబ్లీ హిల్స్ లో పై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి. సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఇప్పుడు ట్రెండ్ ఎలా అంటే మనకి మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే డెవలప్మెంట్ కానీ ఇంకే ఇతర యాక్టివిటీలో కానీ మనకి మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, ఇన్కమ్స్ ఎవరి దగ్గర జనాల దగ్గర డబ్బులు లేవు. యాజ్ ఏ కామన్ పర్సన్గా చెప్తున్నాను, మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే ఈ తెలంగాణకి బ్రాండ్ కానీ ఇమేజ్ కానీ పెరుగుతుంది. యాజ్ ఫార్ ఎస్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ చనిపోయారు. వాళ్ళు మిస్సెస్కి సీట్ ఇస్తే ఆమె గ్యారంటీ గెలుస్తుంది. వాళ్ళ అన్నదమ్ముడు కానీ ఇది కానీ కాదు, మాగంటి గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్కి ఇస్తే అది గ్యారంటీగా బీఆర్ఎస్ గెలుస్తుంది. సో టికెట్ ఆవిడకే ఇస్తారా? ఆవిడకే ఇవ్వాలి, ఇస్తారని కాదు, ఆవిడకే ఇస్తే బికాస్ హీఈస్ ఎమ్మెల్యే ఫర్ ఫాస్ట్ 5 years, మోర్ దెన్ 5 years. ఆయన మంచి పని చేశారు, పేదవాళ్ళు కూడా మంచి పని చేశారు, మంచి పేరు ఉంది గోపీనాథ్, మాగంటి గోపీనాథ్ అంటే మంచి పేరు ఉంది ఆయన. సో వాళ్ళ అన్నదమ్ముడు మధ్యలో కాకుండా ఇంటర్నల్గా గొడవలు ఆడుకోకుండా వాళ్ళ మిస్సెస్కి టికెట్ ఇస్తే షీ విల్ షూర్లీ విన్ అట్ దిస్ సెంచర్. కాంగ్రెస్ వాల్యూ ఎలా పోగొట్టుకుందంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, ఇవన్నీ దానివల్ల మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ తెలంగాణకి మెయిన్ గ్రోత్ ఉంటుంది. సో మరి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ బాగానే ఉంది, ఇక్కడ మళ్ళా రాదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అదే బీఆర్ఎస్ అంటే ఏదో ఒకటి మంచి పని చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నా వాళ్ళు ప్రస్తుతం ఏంటంటే వెయిటేజ్ తగ్గిపోయింది, ఓవరాల్ స్టేట్గా వెయిటేజ్ తగ్గిపోయింది. కాంగ్రెస్కి ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నరసింహ. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అంటే నార్మల్ పబ్లిక్ కూడా అనుకుంటుంటారు కదా, సో మళ్ళీ సో ఆయన లేరు, ఆయన చనిపోయారు, సో ఎవరు వస్తే బాగుంటుంది, ఈ పర్సన్ వస్తే బాగుంటుంది, లేదంటే ఈ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సో అలా మీకు ఏ పార్టీ గెలుస్తుంది అనిపిస్తుంది? పర్సన్ అని ఏం లేదు కానీ బీఆర్ఎస్ లో ఎవరైనా సరే వస్తే బాగుంటుంది అని. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పాలన? మరి మేమైతే మాది ఈ నియోజకవర్గం అయితే కాదు కానీ ఆయన బాగానే చేసిండు అక్కడ కూడా. ఆయన లెక్కనే ఇంకొక ఆయన మంచిగా సీనియర్ ఉన్న ఆయన వస్తే బాగుంటుంది. ఓకే, సో కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మరి? అందులో ఎవరో కూడా మాకు తెలియదు, అందులో పార్టీలు ఎవరెవరు ఉంటారో కూడా మాకు అంత ఐడియా లేదు. బీఆర్ఎస్ అంటే మాకు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి అందులో ఎవరెవరు ఎట్లా ఉన్నారో ఏందన్నది కొంచెం ఐడియా ఉంది కాబట్టి వాళ్ళ పేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారని ఏమన్నా టాక్ వినిపిస్తుందా మీకు ఇక్కడ? ఇక్కడ ఏమి వినిపిస్తలేదు, అంటే ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళందరూ కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే గెలిచి ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నారు. ఇటు సైడ్ అయితే మాకు ఎవరు ఐడియా లేదు. మా టికెట్ ఇంకా ఎవరు కన్ఫర్మ్ చేసారో కూడా మాకు తెలియదు, వచ్చిందా రాలేదా కూడా తెలియదు, వస్తే మాకు కూడా తెలుస్తుంది. ఎవరు వచ్చినా సరే బీఆర్ఎస్ నుంచి వస్తే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తే బాగుంటది అనుకుంటున్నారా, లేదంటే బీఆర్ఎస్ లీడర్స్ ఎవరైనా పోటీ చేస్తే బాగుంటది అనుకుంటున్నారా? ఫ్యామిలీ నుంచి అని అంటే పార్టీ నుంచి అని అంటే పని చేయడానికి ఎవరు సీనియారిటీ ఎవరు మంచిగా ఉంటే వాళ్ళు తీసుకుంటే బాగానే ఉంటుంది. పర్టికులర్గా ఫ్యామిలీ నుంచి వెళ్ళనే కాదు, పార్టీ నుంచి వెళ్ళనే కాదు, నియోజకవర్గానికి మంచిగా పని చేయడానికి కావాలి, అట్లా అంతే. మంచి నాయకుడు కావాలంటారు అంతే. ఓకే, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శివాజీ అండి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది మేడం, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు 2 సార్లు గెలిచి చాలా అభివృద్ధి చేశారు. ప్లస్ అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే వాళ్ళ వైఫ్కు టికెట్ ఇద్దామని అనుకుంటున్నారు, కానీ మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి గెలిపిస్తే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు పాలన ఎలా ఉండేదండి? చాలా బాగుంది, చాలా అభివృద్ధి చేశారు, మొత్తం మంచిగా చూసుకున్నారు అందరికీ. ఇక్కడ నీళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే ఇక్కడ అది అంతా కూడా క్లియర్ చేశారు. ఓకే, సో మరి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ నుంచి మాకు తెలియదు మేడం, నాకు బీఆర్ఎస్ పార్టీ పాలన చాలా నచ్చింది. సో బీఆర్ఎస్ మళ్ళీ గెలవాలి, ఎవరు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్. ఓకే అండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సాయిరామ్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందండి? ఏ పార్టీ అన్నది జనాలు డిసైడ్ చేయాలి ఫస్ట్.
ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది కదా, యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళ వైఫ్కి ఇస్తే బాగానే ఉంటుంది. లేకపోతే ఇక్కడ పెద్దంతల్లి గుడి చైర్మన్ అబ్బాయి ఉన్నారు, పేరేంటి, విష్ణువర్ధన్ బాబుకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే. సో పార్టీతో సంబంధం లేని నాయకుడు అంటారు మీరు? నాయకుడు ముఖ్యం. కొంచెం గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా తిరిగే వాళ్ళు ఉంటే వేసుకుంటే బెటర్ అని నా ఆప్షన్. ఓకే. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు పాలన ఎలా ఉండేదండి? మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగానే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిటీని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఎమ్మెల్యే సీట్స్ లేవు. అంటే రౌండ్గా నెగ్గారు కానీ సెంట్రల్లో నెగ్గలేదు వాళ్ళు. అవునవును. అది ఏంటంటే వాళ్ళు కూడా ఈసారి కాంగ్రెస్ అన్న కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బెటర్ అని. ఓకే. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదండి, సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? అంటే ఫామ్లో రేవంత్ అన్నాడు కాబట్టి ఇక అదే వస్తే కొంచెం ముందుకు పోద్దని నా అభిప్రాయం. సో ఎవరైనా పోటీ చేస్తున్నారు అండ్ వీళ్ళు చేసే అవకాశం ఉందని మీకు ఏమైనా టాక్స్ వినిపిస్తుంటాయి ఇక్కడ? అటువంటిది ఏమి వినిపించలేదు. ఒకవేళ ఎవరైనా వస్తే కనుక అవి ఎత్తున బట్టి మేము ఓటింగ్ చేయడం జరుగుతుంది. సో ఏ వ్యక్తి వచ్చినా కానీ పార్టీకి ఓటేస్తారా, లేదంటే వ్యక్తిని బట్టి పార్టీకి ఓటేస్తారా? ఏ వ్యక్తి అంటే ప్రతి ఒక్కరికి వేసాము. ఒకవేళ టీఆర్ఎస్ నుంచి మంచి వ్యక్తి కానీ వచ్చాడు అనుకో, ఆయన మంచోడు అనిపిస్తే దానికి మేము వేస్తాం. పార్టీ ఫీలింగ్ ఏం లేదు. ఓకే. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు సో పాలన ఎలా ఉండేదండి? ఆయన బాగా చేసి చూడము. అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే మళ్ళీ టికెట్ ఇస్తారేమో అని అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? ఒకసారి చూడాలి, మరి వాళ్ళకి ఎవరికి ఇస్తారో తెలియదు కదా. వాళ్ళు భార్య మణి గారు అయితే కొంచెం ఆవిడ కూడా మంచి ఆవిడే. చూద్దాం మరి ఎవరు వచ్చినా దాన్ని బట్టి వ్యక్తిని బట్టి చేస్తాం. ఓకే. నమస్తే అండి. చెప్పండి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటున్నారు కదా, సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారండి? ఇప్పుడు ఏ పార్టీ అంటే ఇప్పుడు ఉండేది కాంగ్రెసే, నెక్స్ట్ కాంగ్రెస్కే. ఇంకోటి కాంగ్రెస్లో ఆ నాయకుడు ఈ నాయకుడు అని అనుకుంటున్నారు, ఎవరు రారు. నాకు తెలిసి మనము ఒక ఫోన్ కొట్టంగానే ఒక గల్లీకి వచ్చే నాయకుడు కావాలి. ఎప్పుడైనా ఎక్కడనో గల్లీ తెలియని నాయకుడు మనకు వద్దు. మనం ఫోన్ కొడితే రాత్రైనా లేచి వచ్చే నాయకుడు కావాలి. ఆ నాయకుడే నవీన్ అన్న. నవీన్ యాదవ్ ఈసారి కంపల్సరీ సీట్ వస్తే మాత్రం బిడ్డ కన్ఫర్మ్ అయిపోతుంది, గెలుస్తుంది. ఓకే. సో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు పాలన ఎలా ఉండేదండి? పాలన ఎలా ఉందనంటే అప్పుడు రావణ పాలన పోయి ఇప్పుడు వస్తే నవీన్ అన్న వస్తే రాముని పాలన వచ్చినట్టు. ఓకే. ఎందుకంటే మేము దగ్గరుండి చూసినాం దగ్గరుండి చేసినాం కాబట్టి మాకు తెలుసు. అది ఒక రావణ కాలం పోయినట్టే, ఇప్పుడు రాముని కాలం వచ్చినట్టే. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్, నెక్స్ట్ ఎప్పుడైనా కాంగ్రెస్ వస్తుంది. సో నవీన్ గారికి టికెట్ వచ్చే ఛాన్స్ ఉందంటారా మరి? 101%. ఇంకా ఎవరు లేరు. అంతకుముందుకు అజారుద్దీన్ సాబ్ చేసినప్పుడు గిట్ట మనం నవీన్ అన్నిటితోనే ఆయనకి సపోర్ట్ చేసినాము. కాకపోతే ఇక కొన్ని మైనారిటీ ఓట్లు అప్పుడు బీఆర్ఎస్ ఉండే కాబట్టి దాని బర్త్డే కాబట్టి అటు ఇటు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తము మైనారిటీ ఓట్లు గిట్ట మనకే వస్తుంది. కన్ఫర్మ్ డామ్ షూర్గా నవీన్ అన్నకే సీట్ వస్తుంది, నవీన్ అన్న గెలుస్తుంది. ఓకే.